జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా మనులు, మహిళా రాణులు అందరినీ కూడా ఒక వాట్సాప్ ద్వారా ఆహ్వానించి మన కార్యక్రమానికి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి మిరాల వాస్తవ్యులు మన మిరాల షీటీ వైఎస్ఐ తగ్గిన గారు, మా సోదరి సమాధానాలు, అదేవిధంగా రీసెంట్గా ప్రమోషన్ పై ఏఎస్ఐగా ప్రమోషన్ సాధించినటువంటి గోపక్క గారికి కూడా మా ఫస్ట్ కార్యక్రమం ఇచ్చారు వారు. వారికి మా కార్యక్రమానికి మేడం మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి నా మిత్రుడు నా క్లాస్ ఫ్రెండ్ ఏఎస్ఐ భిక్ష వారు అందగా షీటింగ్ ఏఎస్ఐగా ఉండే వారు రీసెంట్గా వారు కూడా ఎస్ఐగా పదవి పొందడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా అభినందన తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి మా జనయత్రి ఫౌండేషన్కి బ్యాక్ పొందినటువంటి నా సక్సెస్కి ప్రధాన కారణం నా హార్ట్ బీట్ అంటే మా బంధిగా ఫాతిమా గారు. ప్రతి మగారు ఇంకా ఆడవాడి హస్తం అని చెప్పి నాకు నిజం చెప్పేటువంటి మా మహిళ నా లైఫ్ పార్ట్నర్ మహిళ గారికి, మన అదేవిధంగా ఈ స్టేజ్ ఉన్నటువంటి నా సోదరి సమాధానాలు లోకల్ ఫ్యామిలీ కాన్సెప్ట్స్ నిర్వాహకురాలు వరలక్ష్మి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలవాలని వచ్చిన ప్రతి ఒక్క మహిళా సోదరులందరూ కూడా నా తరఫున మరియు మా జనయత్రి ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ఈ రెండు ఒక మహిళ ఒక వంటితో కాకుండా వివిధ రంగాల్లో అన్ని రకాలుగా సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని అందరూ కూడా ఇప్పుడు మన ఏం చెప్పారు, మామూలుగా కలెక్టర్, డాక్టర్, లాయర్, ఇంజనీర్లు అలా చాలా మంది వారి నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇలా గొప్ప గొప్ప స్థానాలు ఉన్నారు. వారందరూ కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మెడికల్ డిపార్ట్మెంట్ చేశారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పతంజలి నిత్య యోగా సాధన చైతన్య నగర్లో వాళ్ళు కూడా యోగా వాళ్ళు సూర్యాపేటలో పోటీలు నిర్వహణ జరిగింది. అందులో ఇక్కడ యోగా సెంటర్ నిర్వాహకులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, నాగేంద్ర గారు గురువు గారు, వారి తరఫున ఒక 5 మెంబర్స్ మన ఇక్కడి నుంచి వాళ్ళు పథకం సాధించారు. వారు కూడా ఈ సందర్భంగా యోగా సాధన కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఫస్ట్ నుంచి వంటింట్లో నుంచి బయటికి వచ్చి ఇప్పుడు సమాజంలో అనేక సమస్యల మీద పోరాడుతున్నాం. ఈ సమస్యల్లో మనం పోరాడుతూనే ఉన్న సమస్యల్లో కూడా మనకు చిన్నపిల్లల నుంచి కాలేజ్ స్టూడెంట్స్ నుంచి చాలా వరకు పైశాచిక ఆనందం పొందడానికి చాలామంది ఉంటూ వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి గుణపాఠం నేర్పడానికి మీరు మీ ఏరియాలలో మీరు వెళ్ళే మీటింగ్లలో వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఖచ్చితంగా వాళ్ళకి కరాటే కానీ, బాక్సింగ్ కానీ ఏదో ఒకటి వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా నేర్పించమని చెప్పేసి స్కూల్ టైంలో వాళ్ళకి టైం ఉండదని చెప్పేసి అంటారు. కానీ సమ్మర్లో సమ్మర్ క్యాంపులు పెడుతున్నారు కాబట్టి ఆ సమ్మర్ క్యాంపులో పంపించి వాళ్ళ ఆత్మరక్షణ కోసం ట్రైనింగ్ నేర్పించమని చెప్పేసి కోరుకుంటున్నాను. డాక్టర్ మునీర్ గారికి వారి సగభాగం ఇప్పుడే చెప్పారు, హాఫ్ ఆఫ్ ద బాడీ అండ్ లైఫ్ పార్ట్నర్ మదిక అండ్ మై ఫ్రెండ్ వరలక్ష్మి, తాజ్ బాబా, నా ఫ్రెండ్ రూపమ్మ, నాతో పాటు ఉన్న ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మై ఫ్రెండ్స్, అంతకంటే ముఖ్యమైన ఆత్మీయులు మీరందరూ. నాకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాను, క్షమించాలి. అక్కడ ఉన్న ఇబ్బందిని బట్టి ఇక్కడికి రావాలని బయలుదేరి అక్కడికి వెళ్ళి మళ్ళీ బయలుదేరి మళ్ళీ వెళ్ళి చివరికి ఆ ప్రోగ్రామ్ అట్లా ఆపేసి ఇక్కడికి వచ్చాం. అక్కడ మా కోసం ఆ షీటీ ఎస్ఐ సార్, సిఐ సార్ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి చాలా త్వరగా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను. దయతో నన్ను క్షమించండి. మీతో చివరి వరకు ఈరోజు లాస్ట్ వరకు ఉండాలని ఆశించిన, కానీ తొందరగా వెళ్ళే వాళ్ళు నేనే ఫస్ట్ ఉంటాను. ఓకే, అందరికీ మరీ ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా తరపు నుంచి, మా పోలీస్ సిబ్బంది మహిళలందరి నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రత్యేకంగా షీటీ మిర్యాలగూడ నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ. మీరు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. నాకు చాలా మాట్లాడాలని ఉంది, ఎందుకంటే చాలా మంచి టైం దొరికింది మీ అందరికీ. నేను అలాగే ఫీల్ అయ్యాను. నా బ్యాడ్ టైం. ఓకే, ఇప్పటికి వచ్చిన మెసేజెస్ అన్నీ మీరు విని ఉంటారు. ప్రతిసారి నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడితే వినాలి. ఆఫ్టర్నూన్ వరకు అనుకున్నాను, నేను వినలేకపోతున్నాను. బ్రదర్ అన్నాడు 5 నిమిషాల్లో పంపిస్తానక్క, ఒక్క సన్మానం చాలా గప్పి అన్నారు. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అందుకని నేను ఎక్కువ టైం ఉండలేనందుకు గుర్తు చేస్తున్నాను. మరొకసారి మంచి మెసేజ్తో మీ ముందు ఉంటాను. అక్కడ నా కోసం ఎదురు చూస్తున్న ఆఫీసర్స్ నేను హర్ట్ చేయను, మిమ్మల్ని వదిలిపోలేక మధ్యలో నలిగిపోతున్నా. ఓకే, జనేత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేసే ప్రతి ఈవెంట్కు నేను అటెండ్ అవుతున్నాను. ఏ చిన్న అవకాశాన్ని కూడా మునిపోరు. మరీ ముఖ్యంగా మహిళల గురించి అనంటే ఇంకెంత ఉంటుందంటే ఒక 2 రోజులు నిద్రపోకుండా ఇక కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కారణం ఆయన పెంపకం అనుకుంటున్నాను. దానికి మూల కారణం ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మగారు ఇక్కడ లేకపోవచ్చు, కానీ మీ ద్వారా మేమందరం కలిసి అమ్మకు చెప్తున్నాము హ్యాపీ మూమెంట్స్. అదే ఆ పెంపకంతోనే అమ్మ పెంచిన ఆ మంచి భావాజాలంతోనే మంచి సహధర్మచారిని పొందిను. అందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది. ఇల్లంతా శుభ్రం చేసి వంటంతా సిద్ధం చేసి, ఇల్లంతా శుభ్రం చేసి వంటంతా సిద్ధం చేసి, పిల్లలను బడి కంపేసి చాకిరితో ఒళ్ళు పులిసిన, పిల్లలను బడి కంపేసి చాకిరితో ఒళ్ళు పులిసిన, సాధించే నీ శ్రీవారికి నీ విలువెంతో తెలియాలి, సాధించే నీ శ్రీవారికి నీ విలువెంతో తెలియాలి. ఒక్కరోజు నువ్వు బద్దకిస్తివా ఇల్లంతా గోవిందా, ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది. కాల్వలు ప్రవ్వావు, డాములు కట్టావు, కాల్వలు ప్రవ్వావు, డాములు కట్టావు, సంద్రం లోతులు చూశావు, ఆకాశ గంగకు ఎగిరావు, ఇంతుల సతి గుర్తించని వారల గంతలు నువ్వే విప్పేయాలి. ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది. డాక్టరు అయినావు, యాక్టరు అయినావు, కలెక్టరు అయినావు, కండక్టరు అయినావు, సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది, సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది.